నేను స్టూడెంట్ని. నా ప్రశ్న సిరాజుర్ రెహమాన్ గారికి. రాముడు అన్న, జీసస్ అన్న, అల్లా అన్న ఒకటే కదా, దేవుణ్ణి ఏ పేరుతో అయినా పిలవబడవచ్చుగా? అలాగే మరి ముస్లింలు కాబా గృహానికి వెళ్ళిన తర్వాత లబ్బైక్ అంటున్నారు, హిందువులు గుడికి వెళ్ళిన తర్వాత గోవిందా అంటున్నారు. అంతే కదండి తేడా? అఊదు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. సోదరుడు ప్రశ్నించారు, అల్లా అన్న, జీసస్ అన్న, రాముడు అన్న, నౌజుబిల్లా ఒకటే కదా, అలాగే మీరేమో మక్కాకి వెళ్ళి లబ్బైక్ అని అంటున్నారు, ఇక్కడ హిందువులేమో గుడిలో గోవింద అని అంటున్నారని సోదరుడు అడిగారు. అంటే మొత్తం ఒకటే కదా? సోదర మహాశివులారా, మరి అల్లా అన్న, జీసస్ అన్న, రామ్ అన్న ఒకటేనా అనే విషయాన్ని మనం కాస్త పరిశీలించాలి. అంతిమ దైవ గ్రంథమైనటువంటి దివ్య ఖురాన్లోని సూర్య బనీ ఇస్రాయిల్ సూర్య నెంబర్ 17 ఆత్మ 110లో ఖులిదుల్లా అవిదుర్ రహమాన్ అయ్యమ్మా తదౌ ఫలహుల్ అస్మాల్ హుస్నా, మీరు ఆ దైవాన్ని అల్లాహ్ అని పిలవండి లేదా అర్ రహమాన్ అని పిలవండి, ఆయనకున్న పేర్లన్నీ చక్కనివే, ఏ పేరుతో పిలిచినా ఆయనకున్న పేర్లతోనే మీరు పిలవండి అని దైవం తెలియజేస్తున్నాడు. అంటే ఈ సకల చరాచర సృష్టిని సృష్టించినటువంటి దైవానికి ఇస్లాం ప్రకారంగా 99 పేర్లు ఉన్నాయి. అందులో అల్లాహ్ అంటే నిజ ఆరాధ్య దైవం, రెహమాన్ అంటే కరుణామయుడు, ఖాలిక్ అంటే సృష్టికర్త, అల్ అజీజ్ అంటే సర్వశక్తిమంతుడు. ఈ విధంగా సృష్టికర్తకు ఉన్నటువంటి పేర్లతో మనం పిలవవచ్చు. కానీ ఏ పేరుతోనైతే మనం పిలుస్తామో ఆ పేరుని మనం పిలిచినప్పుడు ఎలాంటి ప్రతిమలు కానీ దైవ దివ్యత్వానికి భంగం కలిగించేటటువంటి ప్రతిమలు ప్రతిరూపాలు మన దృష్టిలో కనపడకూడదు. అయితే సోదరులారా, మరి అల్లా అనేటటువంటి పేరు ఎంత ఉన్నతమైనటువంటిది, ఎంత పవిత్రమైనటువంటి పేరు అంటే ఈరోజు ప్రపంచంలోని పిలువబడేటటువంటి దేవీ దేవతల పేర్లన్నీ కూడా కలుషితమైపోయాయి. ఉదాహరణకి దేవుడు అంటే దేవుడు, దేవుళ్ళు, దేవి, దేవత అనే భావన మనకు ఏర్పడుతుంది. అలాగే ఈశ్వర్, ఈశ్వరి అని, గాడ్, గాడ్స్, గాడెస్ అని, ఈ విధంగా ఏ పేరు తీసుకున్నా అపోహ ఈరోజు మనకు సమాజంలో కనబడుతుంది. కానీ అల్లాహ్ అంటే స్పష్టంగా బహువచనము లేదు. అదేవిధంగా అల్లా అంటే ఇంకెవరో ఇలాంటి భావనలు కలగకుండా అల్లా అనేది ఒక శుభప్రదమైనటువంటి గొప్ప పేరుగా నేటికి అల్లా యొక్క అస్తిత్వం మనకు కాపాడుకున్నట్లు కనబడుతుంది. అయితే సోదరులారా, ఈ అల్లా అనేటటువంటి పేరు హిందూ మత గ్రంథాల్లో ఋగ్వేదం 2వ మండలం 1వ సూక్తం 11వ మంత్రం, ఋగ్వేదం 3వ మండలం 30వ సూక్తం 10వ మంత్రం, ఋగ్వేదం 9వ మండలం 67వ సూక్తము 30వ మంత్రాలలో అల్లా యొక్క మూల పదమైన ఇలాహ్ అని మనకు కనబడుతుంది. అయితే సోదరుడు అడిగిన ప్రశ్న ఏమిటంటే, మరి రామన్న, జీసస్ అన్న, అల్లా అన్న ఒకటే కదంటే ఎట్టి పరిస్థితుల్లో ఒకటి కాదు. ఎందుకంటే రాముల వారు ఎవరు అంటే రామాయణంలో 7 కాండాలు ఉన్నాయి. అందులో శ్రీరాముల వారు ఒక రాజు, ఒక పుణ్యపురుషుడు, ఒక మంచి వ్యక్తి. యుద్ధకాండంలోని 110వ అధ్యాయం 111వ మంత్రాన్ని మనం పరిశీలిస్తే, ఆత్మానా మానుషం మన్యే రామం దశరథాత్మజం. రాముల వారు అంటున్నారు, నేను సామాన్య మానవుణ్ణి, దశరథ కుమారుణ్ణి అని రాముల వారు అంటున్నారు. నేను దేవుడని ఆయన చెప్పలేదు. అలాగే అనునిత్యం మనం సుప్రభాతం వింటూ ఉంటాం. రామాయణంలోని బాలకాండంలోని 13వ అధ్యాయం 3వ మంత్రాన్ని మీరు చూసినట్లయితే, కౌసల్య సుప్రజారామ పూర్వ సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్ధూల కర్తవ్యం దైవమాహ్నికం ఉత్తిష్ట ఉత్తిష్ట ఉత్తిష్టో గరుడధ్వజ ఉత్తిష్ట కమలా కాంత త్రైలోక్యం మంగళం కురు. ఇది మనం వింటున్నాం, కానీ దీని అర్థం తెలియదు. సోదరుడు అన్నారు అక్కడ గోవింద అంటారని. ఇది కూడా అదే పరిస్థితి, నలుగురితో పాటు నారాయణ, గుంపులో గోవింద. దీని అర్థం తెలియదు. దీని అర్థం ఏంటంటే కౌసల్య సుప్రజారామ, కౌసల్యకు పుట్టినటువంటి మంచి పిల్లవాడ రామ, పూర్వ సంధ్యా ప్రవర్తదే, సూర్యుడు ఉదయించే వేళ అవుతుంది, ఉత్తిష్ట నిదురలే, నరశార్ధుల నరులలో పులి వంటి వాడ, కర్తవ్యం దైవ మహనికం, ఆ దైవాన్ని ఆరాధించుట నీ జీవిత లక్ష్యం ఓ రామని రాముల వారి గురుగారైన విశ్వామిత్రుల వారు రాముల వారిని లేపుతున్నారు. ఇది సుప్రభాతం యొక్క అర్థం. అలాగే జీసస్ అన్న, అల్లా అన్న ఒకటే అని అంటే జీసస్ దైవ ప్రవక్త అని ఖురాన్ సాక్ష్యమిస్తుంది. బైబిల్లో కూడా మత్తయి సువార్త 21:11, మత్తయి 21:47లో యేసు ఒక ప్రవక్త అని స్వయంగా యేసు సాక్ష్యమిస్తున్నారు. మార్కు సువార్త 1:35 యేసు పెందలకడనే లేచి ఇంకనూ చాలా చీకటి ఉండగానే అరణ్య ప్రదేశంలోకి వెళ్ళి అక్కడ ప్రార్థన చేయిచుండేనని యేసు వారి గురించి చెప్పడం జరిగింది. మరి అల్లా అంటే ఎవరు? ఖురాన్లోని 30:40 ఆయతలో అల్లాహుల్లదీ ఖలగకుం, ఆ అల్లాహే మిమ్మల్ని పుట్టించాడు, సుమ్మ రజకకుం, మీకు ఉపాధినిచ్చేది ఆ దైవమే, సుమ్మ యుమీతుకుం, మీకు మరణాన్ని ఇచ్చేదే ఆ సృష్టికర్త దైవం, సుమ్మ యుహీకుం, మీరు చనిపోయిన తర్వాత మళ్ళీ మీకు ప్రాణం పోసి లేపి నిలబెట్టేదే ఆ అల్లాహ్. అల్లా అంటే సకల చరాచర సృష్టిని సృష్టించినటువంటి దైవాన్నే అరబీలో అల్లాహ్ అంటారు సోదరులారా. అయితే దేవుణ్ణి
ఏ పేరుతోనైనా పిలవవచ్చు అనేది కూడా సరైన విషయం కాదు. దైవానికి సంబంధించిన విషయాన్ని పిలవాలి. ఉదాహరణకి మనం తెలుగులో నీళ్లు అంటాం, ఇంగ్లీష్లో వాటర్ అంటాం, కన్నడంలో నీరు అంటాం. అదేవిధంగా మనం వివిధ భాషల్లో హిందీలో జల్ అని అంటాము, ఉర్దూలో పానీ అంటాం. కానీ నీరు కానీ దాన్ని ఏ భాషలో కూడా మనం అది నీరు అని చెప్పలేము. నీటినే మనం నీళ్లు అంటాము. భాష వేరైనప్పటికీ కూడా ఆ భావార్థం ఒకటే ఉండాలి. కానీ రామ్, జీసస్, అల్లా అంటే పొంతన ఎట్టి పరిస్థితుల్లో లేదు. ఇక చివరిగా సోదరుడు అన్నారు, మక్కాలో మీరు లబ్బైక్ అంటారు, గోపురాలలో ఇక్కడ గోవింద్ అని అంటారని చెప్పారు. వాస్తవంగా ఈ గోవింద లబ్బైకి ఎలాంటి సంబంధం లేదు. ఇస్లాంలోని సహీ బుఖారిలో అనస్ బిన్ మాలిక్ రదియల్లాహు అన్హు వారి ఉల్లేఖనం ప్రకారంగా ప్రవక్త వారు తల్బియా గట్టిగా బిగ్గరగా పలికేవారు. హాజీలు ఎహ్రాం ధరించి వారు బయలుదేరేటప్పుడు తల్బియా పలుకుతూ వెళ్తారు. అదేమిటి? లబ్బైక్ అల్లాహుమ్మ లబ్బైక్, లబ్బైక్ లా షరీక లక లబ్బైక్, ఇన్నల్ హమ్దా వ నిఅమత లక వల్ ముల్క్ లా షరీక లక్. దీని అర్థం ఏంటి? హాజరయ్యాము ప్రభు, హాజరయ్యాము, సాటి సమానం లేనివాడా హాజరయ్యాము, సకల స్తుతులు స్తోత్రాలు నీకే, పొగడ్తలన్నీ నీకే, సర్వాధికారము నీదే, అనుగ్రహాలు నీవే, అధికారము నీదే, రాజ్యాధికారము నీదే, నీకు సాటి సమానులు ఎవ్వరు లేరు ఓ ప్రభు అని అంటారు. అంటే సృష్టికర్త అన్నటువంటి దైవాన్ని కీర్తించడం, స్తుతించడం మనం ఈ యొక్క తల్బియాలో లబ్బైక్ అంటే అర్థం ఇది. కానీ హిందువులు ఏదైతే గోవింద అంటారో, ఎందుకంటారు అంటే తిరుపతిలోని వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్తుంటే అక్కడ వెంకటేశ్వరుని తమ్ముడి పేరు గోవిందుడు, ఆయన్ని స్మరిస్తూ వెళ్తారనమాట. గోవింద గోవింద అనుకుంటూ వెళ్తారు. అదేవిధంగా ఎవరైనా చనిపోయినా వెళ్ళేటప్పుడు కూడా గోవింద గోవింద అని హిందువులు అంటారు. ఒక్క మాటలో చెప్పాలంటే నలుగురితో పాటు నారాయణ, గుంపులో గోవింద. అలాగే వైదికులు చెప్పిన అర్థం ఏంటంటే గోవింద అంటే గో అంటే ఇంద్రియములను జయిస్తే, విందు అంటే పొందదగినవాడు అని అర్థం చెప్పారు. ఏదేమైనప్పటికీ కూడా మక్కాలో ముస్లింలు హజ్ సందర్భంగా చెప్పే తల్బియా లబ్బైక్ అల్లాహుమ్మా, అదేవిధంగా హిందువులు చెప్పే గోవిందకు ఎలాంటి సంబంధం లేదు. కాబట్టి మీ ప్రశ్నకు సమాధానం దొరికిందని నేను ఆశిస్తున్నాను. ఇప్పుడు సోదరి మండలి వైపు నుంచి ఒక ప్రశ్న సిరాజుర్ రెహమాన్ గారి కోసము. నేను హిందూ సోదరులతో మాట్లాడినప్పుడు వాళ్ళు అడిగే ప్రశ్న ఏంటంటే, మేము మా తాత ముత్తాతల సాంప్రదాయాన్ని అవలంబిస్తున్నాము, దేవుడు ఒక్కడని మేము నమ్ముతున్నాము, కానీ 10 అవతారాల రూపంలో మాకు మార్గం చూపించాడు, ఆ అవతారాలనే మేము పూజిస్తున్నాము. ఇది చదువు రాని వాళ్ళు అడుగుతున్న ప్రశ్న, వీళ్ళకి ఎలా సమాధానం చెప్పాలి? అస్సలాము అలైకుం. సోదరమని ప్రశ్నించారు. మేము సందేశం ఇచ్చేటప్పుడు హైందవ సోదరులు ఏమంటున్నారంటే, మేము దశావతారాలను విశ్వసిస్తున్నాము, మా తాత ముత్తాతలు ఏ విధానాన్ని అయితే చెప్పారో దశావతారాలని దేవుడు అవతరిస్తాడని ఆ విధానాన్ని మేము అవలంబిస్తున్నాం అంటున్నారు. వారికి ఎలా సమాధానం చెప్పాలని. అయితే సోదరిమణికి నేను చెప్పేటటువంటి విషయం ఏంటంటే, ఇన్షాల్లా మీరు యూఆర్సీ సిడీస్ చూడండి, అందులో చాలా మంచి సందేశం ఉంటుంది. ఇన్షాల్లా మీరు వారికి చక్కగా సమాధానం చెప్పవచ్చు. దీనికి సమాధానంగా ముఖ్యంగా ప్రపంచ మానవాళికి అందరికీ ఒకే ఒక సృష్టికర్త అయినటువంటి దైవము ఉన్నాడు అనే విషయాన్ని ఖురాన్తో పాటు ప్రాచీన మత గ్రంథాలన్నీ కూడా తెలియచేస్తున్నాయి. ఒకే ఒక దైవం, ఆ ఒక్క దైవాన్నే విభిన్న పేర్లతో పిలుస్తారు, కానీ ఆ దైవానికి సంబంధించినటువంటి పేరుతో మాత్రమే ఆ దైవాన్ని మనం గుర్తించాలి. ఈ విషయాన్ని మనం చూసినట్లయితే అంతిమ దైవ గ్రంథం దివ్య ఖురాన్లో సూర్య నహల్ సూర నంబర్ 16 ayat నంబర్ 51లో వఖాలల్లాహు లా తత్తఖిజు ఇలాహైన్ ఇస్నైన్ ఇన్నమా హువ ఇలాహు వాహిద్. అల్లా ఇలా ఆజ్ఞాపించాడు, ఇద్దరిని దేవుళ్ళుగా చేసుకోకండి, దైవ మాత్రం ఒక్కడే ఉన్నాడు. ఇదే విషయాన్ని హైందవ మత గ్రంథాల్లో చూసినప్పుడు హైందవ మత గ్రంథాల్లో కూడా దశావతారాలకు ఎలాంటి సంబంధం లేదు, ఒకే ఒక దైవం ఉన్నాడని అనేక ఆధారాలు హిందూ మత గ్రంథాల్లో మనకు కనబడుతున్నాయి. ఋగ్వేదం 6వ మండలం 45వ సూక్తం 16వ మంత్రం, ఋగ్వేదం 7వ మండలం 1వ సూక్తం 1వ మంత్రం, ఋగ్వేదం 8వ మండలం 1వ సూక్తం 1వ మంత్రం, ఋగ్వేదం 8వ మండలం 25వ సూక్తం 16వ మంత్రం, ఋగ్వేదం 9వ మండలం 63వ సూక్తం 5వ మంత్రం, ఋగ్వేదం 10వ మండలం 114 సూక్తం 5వ మంత్రం, ఋగ్వేదం 10వ మండలం 82 సూక్తం 2వ మంత్రం, ఋగ్వేదం 10వ మండలం 82 సూక్తం 3వ మంత్రం, ఋగ్వేదం 10వ మండలం 82 సూక్తం 6వ మంత్రం, ఋగ్వేదము 1వ మండలం 164 సూక్తం 46 మంత్రం, యజుర్వేదం 17వ అధ్యాయం 19వ మంత్రం, యజుర్వేదం 17వ అధ్యాయం 27వ మంత్రం, అథర్వణ వేదం 2వ ఖండం 2 సూక్తం 1వ మంత్రం, అథర్వవేదం 2వ ఖండం 2 సూక్తం 2వ మంత్రం, అథర్వవేదం 13వ ఖండం 4 సూక్తం 16, 17, 18 మంత్రాల్లో ఉన్న విషయం ఏంటంటే, సోదరిమని అన్నారు వారు దశావతారాలను విశ్వసిస్తారు అని. కానీ అథర్వ వేదంలోని 13వ కాండం 4వ సూక్తం 16 నుండి 21 మంత్రాలని పరిశీలిస్తే ఈ దశావతారాల వాస్తవికత ఏంటో మనకు తెలుస్తుంది. అదేమిటి? నా ద్వితీయోన తృతీయోన చతుర్థోన ప్యుచ్యతే, పంచమోన షష్ఠః సప్తమోన ప్యుచ్యతే, నాష్టమోన నవమో దశమోన ప్యుచ్యతే, తమిదం నిగతం సాహ స ఏష ఏక ఏకవృత్ ఏక ఏవా. ఆయన ఒక్కడు, ఒకే ఒకడు, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10
ఎంత మాత్రం కాదు, ఆయన ఒకే ఒక్కడై సాటి సమానము లేనివాడై అద్వితీయుడై తనకు తానై ఉన్నాడు, ఒకే ఒక దైవం అని స్పష్టంగా మనకు హిందూ మత గ్రంథాలు తెలియజేస్తున్నాయి. కాబట్టి దశ అవతారాలతో ఆ దైవానికి ఎలాంటి సంబంధము లేదు అనే విషయం మనకు ఈ వాక్యంలో, ఈ మంత్రంలో తెలుస్తుంది. యజుర్వేదం 40వ అధ్యాయము 8వ మంత్రాన్ని మనం పరిశీలించినట్లయితే, సపరిగాచు క్రమకాయమా, ఆ దేవుడు ఎన్నడూ శరీర ధారణ చేయడు, అవతారం అనేది ఆయనకు లేదు అని మనకు హైందవ మత గ్రంథాలు తెలియజేస్తున్నాయి. భగవద్గీత గ్రంథం 7వ అధ్యాయం 24వ శ్లోకాన్ని పరిశీలిస్తే, అవ్యక్తం వ్యక్తి మాపన్నం మన్యంతే మామ బుద్ధయ పరం భావమజానాంతోం మామావ్యయమనుత్తమం, సర్వోత్తమమైనట్టు ప్రకృతికి పరమై విలసిల్లునట్టు నా స్వరూపమును తెలియని అవివేకులు నన్ను పాంచ భౌతిక దేహమును పొందిన వాడిగా తలంచుచున్నారు. వారు మూర్ఖులు, వారు అవివేకులు. ఎవరైతే దేవుడే మానవ అవతారం ధరించి వచ్చాడని భావిస్తారో వారు మూర్ఖులని భగవద్గీత గ్రంథం తెలియజేస్తుంది. కాబట్టి చాలామంది అపోహలో ఉన్నారు. భగవద్గీత గ్రంథం 4వ అధ్యాయము 6, 7, 8 శ్లోకాలను మనం పరిశీలించినట్లయితే అక్కడ మనకు శ్లోకాలు కనబడతాయి. అదేమిటి? యథా యథా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానాం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చతుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఈ శ్లోకాలు అనునిత్యం ప్రచార ప్రసార సాధనాల ద్వారా వింటూ ఉంటారు, చూస్తూ ఉంటారు. వాస్తవంగా ఈ శ్లోకాలను వక్రీకరించి ఇందులో ఉన్నటువంటి సంస్కృతానికి సరైన అనువాదం చేయని కారణంగా దేవుడే అవతరిస్తాడు అనేటటువంటి ఒక భావన హైందవ సమాజంలో ఏర్పడింది. వాస్తవంగా మనం చూసినట్లయితే యథా ఎప్పుడెప్పుడైతే ధర్మస్య ధర్మమునకు గ్లానిహి అంటే హాని భవతి కలుగుతున్నదో తథా అప్పుడు ఆత్మానం నేను నా యొక్క ఆత్మను సృజామి సృష్టిస్తాను. ఎప్పుడెప్పుడైతే ధర్మము క్షీణించి అధర్మం వెలువడుతుందో అప్పుడు నేను నా యొక్క ఆత్మను పంపిస్తానని భగవద్గీతలో ఉంది. దీని తర్జుమా మార్చివేసి వారు ఏం చేశారంటే దేవుడే అవతరిస్తాడు అన్నట్టుగా దాన్ని అనువదించారు. కాబట్టి చాలామంది హిందూ సోదరులు దేవుడే అవతరిస్తాడు అనే భ్రమలో ఆలోచనలో ఉన్నారు. కాబట్టి వారికి మనం ప్రేమపూర్వకంగా సందేశం ఇవ్వాలి. హిందూ సోదరులకు సృష్టి పూజ మానండి, సృష్టికర్తను మాత్రమే ఆరాధించండి అనే సందేశాన్ని ఇవ్వాలి. కాబట్టి మీరు యూఆర్సీ సిడీస్ తీసుకొని ఇన్షాల్లా ఒక దాయియాగా తయారవుతారని ఆశిస్తున్నాం. జజాకల్లాహు ఖైర్. సోదరుడు సిరాజుర్ రెహమాన్ గారి కోసం ప్రశ్న. నేను ఒక స్టూడెంట్ని. నా ప్రశ్న సిరాజుర్ రెహమాన్ గారికి, మీ ఇస్లాంలో ప్రవక్తలందరూ పురుషులే ఎందుకు వచ్చారు మరియు మీరు స్త్రీలను మసీదులోకి ఎందుకు అనుమతించరు? సోదరుడు ప్రశ్న అడిగారు. మీ ఇస్లాంలో అన్నారు. మీ ఇస్లాం కాదండి, మనందరి ఇస్లాం ఇది. అల్హమ్దులిల్లాహ్. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లోని సూరా ఆల్ ఇమ్రాన్ సూరా 3 ఆయత 83లో తెలియజేస్తున్నాడు, అఫగైర దీనిల్లాహి యబ్గూన వలహు అస్లమ మన్ ఫిస్ సమావాతి వల్ అర్ది తౌఅన్ వ కరహం వ ఇలైహి తుర్జాఊన్. ఓ ప్రవక్త, ఈ భూమి ఆకాశాలు ఉన్న సమస్తము అల్లాహకు విధేయత చూపుతున్నాయి. నిర్జీవులైనా సజీవులైనా సమస్తము కూడా అల్లాహకు విధేయత చూపుతున్నాయి. వారు అల్లాహ్ యొక్క ధర్మము కాకుండా వేరే ధర్మాన్ని దేనైనా ఆశిస్తున్నారా అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రశ్నిస్తున్నాడు. కాబట్టి ఇస్లాం మనందరి ధర్మం. ఇక సోదరుడు అడిగినటువంటి ప్రశ్న ఏమిటంటే, ఇస్లాంలో ప్రవక్తలందరూ పురుషులే ఎందుకు వచ్చారు, స్త్రీలు ఎందుకు రాలేదు? మరియు సోదరుడు అడిగినటువంటి ప్రశ్న ఏంటంటే, మీరు మసీదుకి స్త్రీలను ఎందుకు అనుమతింపరు అని అడిగారు. సూరా అంబియా 21వ అధ్యాయం 7వ ఆయత్ని మనం పరిశీలించినట్లయితే, ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, మేము నీకు పూర్వము పంపిన ప్రవక్తలందరూ పురుషులే. అంటే ఎంతమంది అయితే మేము ప్రవక్తల్ని పంపించామో వారందరూ కూడా పురుషులే అని దైవం తెలియజేస్తున్నాడు. అయితే సోదరులారా, ఇస్లాములో దాదాపు రమారమి 1,24,000 మంది దైవ ప్రవక్తలు వచ్చారు. వీరందరూ కూడా పురుషులే వచ్చారు. మరి స్త్రీలు ఎందుకు రాలేదు అంటే, ఇస్లాంలో స్త్రీలు ప్రవక్తలుగా పంపబడలేదు. కాబట్టి ఎంతమంది అయితే ప్రవక్తలు వచ్చారో వారందరూ కూడా తల్లి గర్భంలోనే జన్మించారు. అంతకంటే గొప్ప స్థానం ఇంకా స్త్రీలకు తల్లికి ఏముంటుంది సోదరులారా? ఈ భూమండలంపై పంపబడినటువంటి ప్రతి ప్రవక్త కూడా తల్లి గర్భానే జన్మించారు. అంతకంటే గొప్ప స్థానం మరేముంటుంది? అందుకే ప్రవక్త రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం ఏమన్నారంటే, తల్లి పాదాల క్రింద స్వర్గం ఉంది అని చెప్పారు. అల్లాహు అక్బర్. అంతకంటే ఇంకా గొప్ప స్థానం ఏముంటుంది? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏమన్నారంటే, ఒక స్త్రీ ఎవరైతే సృష్టికర్త అయినటువంటి అల్లాను ఆరాధిస్తూ, అంటే 5 పూటల నమాజ్ చేస్తూ, భర్తకు విధేయత చూపుతూ, రమజాను మాసాలు ఉపవాసాలు పాటిస్తూ ఉంటుందో ఆ స్త్రీ, అలాంటి విశ్వాసి తాను కోరిన మార్గం గుండా స్వర్గంలో ప్రవేశిస్తుంది అని రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు.
ఇంకా ఇస్లాం ధర్మాన్ని కాస్త మనం పరిశీలించినట్లయితే మరి రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం వారి మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క మొదటి భార్య ఖదీజా రదియల్లాహు అన్హా వారు ఇస్లాం ధర్మానికి ఎంతగానో ఆమె సహాయం చేశారు. తన పూర్తి ధనాన్ని దైవ మార్గంలో ఖర్చు పెట్టడానికి ఇచ్చారు అన్నమాట. అదేవిధంగా ఆయిషా రదియల్లాహు అన్హా వారు 2210 హదీసులను క్రోడీకరించారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క మరణం తర్వాత దాదాపు 45 సంవత్సరాల వరకు ఆమె బ్రతికి ఉండి ఇస్లాం ధర్మానికి సేవ చేశారు. అంతకంటే గొప్ప సేవ ఇంకేముంటుంది సోదరులారా? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చనిపోయిన తర్వాత ఎన్నో స్త్రీల సమస్యలు, వారికి సంబంధించినటువంటి గుప్త విషయాలు, చాలా విషయాలు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క సతీమణి ఆయిషా రదియల్లాహు అన్హా వారి వద్దకు వచ్చేసి వారి యొక్క ప్రశ్నల్ని నివృత్తి చేసుకునేవారు. అయితే సోదరులారా, మనము నైతికంగా చూసినట్లయితే మరి పురుషులే ప్రవక్తలుగా ఎందుకు వచ్చారు, స్త్రీలు ఎందుకు ప్రవక్తలుగా రాలేదు అన్న విషయాన్ని, స్త్రీ పురుషుల మధ్య ఈ నైతికంగా ఒక విషయాన్ని మనం ఆలోచించినట్లయితే స్త్రీలు కోమలంగా నాజూకుగా సృష్టించబడ్డారు, పురుషులు బలంగా సృష్టించబడ్డారు. అలాగే స్త్రీల పరిస్థితిని మనం చూసినట్లయితే బహిష్టు సమయంలో వారి మానసిక మరియు శారీరక పరిస్థితుల్లో మార్పులు ఉంటాయి. అలాగే ఒక స్త్రీ బిడ్డను కనేటప్పుడు 9 నెలల పాటు ఆమె చాలా బాధ్యతాయుతంగా ఉండాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అలాగే బిడ్డ జన్మించిన తర్వాత 2 సంవత్సరాల పాటు పాలు ఇవ్వాల్సినటువంటి, పాలు పట్టేటటువంటి బాధ్యత ఉంటుంది. అలాగే అర్ధరాత్రి స్త్రీ ఒంటరిగా వెళ్ళడం ప్రమాదకరంగా కూడా ఉంటుంది. ఈ విధంగా చూసినట్లయితే అనేక కారణాలు మనకు కనబడుతున్నాయి. ఉదాహరణ చూసారైతే రాత్రి భార్యాభర్తలు ఇద్దరు ఇంట్లో ఉన్నారు, రాత్రి 2 గంటలకు ఎవరో డోర్ నాక్ చేశారు, డోర్ కొట్టారనుకోండి, అప్పుడు భార్య భర్తను లేపుతుందా లేక భర్త భార్యను లేపుతాడా? ఏంటండి డోర్ తీయండి అని చెప్పండి. కాబట్టి ఈ విధంగా చూసినట్లయితే చాలా కారణాలు ఉన్నాయి. కాబట్టి సృష్టికర్త అయినటువంటి దైవము పురుషులనే ప్రవక్తలుగా పంపించాడు. అయితే సోదరులారా, మరి సోదరుడు అడిగినటువంటి విషయం ఏంటంటే, మీరు మసీదులో ఎందుకు అనుమతించరు అంటే, నిస్సందేహంగా అనుమతిస్తారు. మనం ఈ విషయాన్ని హదీస్లో చూసినట్లయితే సహీ బుఖారీ హదీస్లో సాలెం బిన్ అబ్దుల్లా రదియల్లాహు అన్హు వారి ఉల్లేఖనం ప్రకారంగా మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏమన్నారంటే, మీలో మీ భార్యల్లో ఎవరైనా మసీదుకు వెళ్తాను అని, నమాజ్ కోసం మసీదుకు వెళ్తానని అనుమతి కోరితే మీరు నిరాకరించకండి అని ప్రవక్త వారు చెప్పారు. అలాగే ఇబ్నే ఉమర్ రదియల్లాహు అన్హు వారి ఉల్లేఖనం ప్రకారంగా కూడా స్త్రీలు మసీదుకు వెళ్ళేవారు అని హదీస్లో మనకు కనబడుతుంది. అలాగే విశ్వాసుల మాతృమూర్తి ఉమ్మే సల్మా రదియల్లాహు అన్హు వారి ఉల్లేఖనం ప్రకారంగా మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి కాలములో స్త్రీలు సైతం మసీదుకు వెళ్ళేవారు. అంటే మేము మసీదుకు వెళ్ళే వాళ్ళము, పురుషుల వెనక స్త్రీల పంక్తులు ఉండేవి. ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సలాం చెప్పగానే వెంటనే నిలబడి స్త్రీలు వెళ్ళిపోయేవారు. ఇబ్నే అబ్బాస్ రదియల్లాహు అన్హు వారి ఉల్లేఖనం ప్రకారంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏం చెప్పారంటే, మీ స్త్రీలు ఎవరైనా నమాజ్ కోసం మసీదుకు వెళ్తాను అని అనుమతి అడిగితే వారికి అనుమతి ఇవ్వండి, కానీ స్త్రీలకు మసీదులో కంటే ఇంట్లో నమాజ్ చేయడమే ఉత్తమం అని చెప్పారు. ఎందుకంటే నమాజ్ అనేది విధి, ఇది స్త్రీల హక్కు కాదు సోదరులారా. నమాజ్ అనేది 5 పూటల చేయాల్సినటువంటి విధి, ఇది హక్కు కాదు, స్త్రీలపై విధిగా చేయబడినటువంటిది. ఒకవేళ జమాత్తో పాటు ఫజర్, జొహర్, అసర్, మగ్రిబ్, ఇషా ఈ 5 పూటల నమాజ్లో స్త్రీలు కూడా మసీదుకు రావాలంటే ఇది చాలా కష్టతరమైనటువంటి విషయం, వారికి కుటుంబ బాధ్యతలు ఉంటాయి. కాబట్టి ఇస్లాం ధర్మంలో మనం చూసినట్లయితే మరి స్త్రీలకు సృష్టికర్త దైవము వారి యొక్క పిల్లల సంరక్షణ బాధ్యత ఇవ్వడం జరిగింది. పురుషునికి ఆర్థికపరమైనటువంటి బాధ్యత, ఆర్థిక పరంగా స్త్రీలకు ఎలాంటి బాధ్యత లేదు. ఈ విధంగా సృష్టికర్త అయినటువంటి దైవం తెలియజేస్తున్నాడు. చాలామంది ముస్లిమేతరులకు ఉన్నటువంటి ఒక ప్రశ్న ఏమిటంటే, మరి హిందువులు సోదరులు సోదరిమణులు గుడిలోకి వెళ్తారు కదా అంటే, దాదాపు మన భారతదేశంలో 1,08,000 మందిరాలు ఉన్నాయి. 1,08,000 మందిరాలలో స్త్రీలకు కాదు కదా, పురుషులకు కూడా ప్రవేశం లేదు నేను అంటాను. అంటే మన భారతదేశంలోని 1,08,000 మందిరాలలో స్త్రీలకు కాదు కదా, పురుషులకు కూడా మందిరాలలో ప్రవేశం లేదంటారు. మీరు అవునంటారా? కాదు అంటారు. వాస్తవం ఏంటంటే, ఎవరైతే మందిరాలకు వెళ్తున్నారో, గోపురాలకు వెళ్తున్నారో వారు ఆలయ ప్రాంగణంలోకి వెళ్తారు కానీ గర్భగుడిలోకి వెళ్ళరు. గర్భగుడిలో పూజారులు ఉంటారు. వీరు కేవలం ఆలయ ప్రాంగణంలోకి వెళ్ళేసి హార తీసుకొని వస్తారు తప్ప గర్భగుడిలోకి వీరికి కూడా ప్రవేశం లేదు. అయితే సోదరులారా, ఎవరైతే ముస్లిం సోదరిమణులు ఇంట్లో నమాజ్ చేస్తున్నారో వారు సృష్టికర్తన అల్లాను ఆరాధిస్తున్నారు. ఎవరైతే గుడి గోపురాలకు వెళ్తున్నారో వారు వేదాలకు వ్యతిరేకంగా సృష్టికర్తను కాదని సృష్టిని, ప్రతిమలను ఆరాధిస్తున్నారు. కాబట్టి ఇస్లాంపై ఇలాంటి అపోహలను తెలుసుకోవడానికి మీరు ఖురాన్ గ్రంథాన్ని చదువుతారని ఆశిస్తున్నాను. జజాకల్లాహు ఖైర్. సోదరుడు సిరాజుర్ రెహమాన్ గారికి ప్రశ్న. కర్నూలు నుండి వచ్చాను. నా వృత్తి ప్రైవేట్ వర్కు. నా ప్రశ్న ఏమిటంటే, ఇస్లాం పరమత సహనం గురించి ఎలా బోధిస్తుంది? అలాగే ముస్లింలు రాజుల కాలంలో పవిత్రంగా ఆరాధించబడే హిందూ దేవాలయాలను కూల్చివేశారని చరిత్ర సాక్ష్యమిస్తుంది. దీనికి మీ సమాధానం ఏంటి?
అస్సలాము అలైకుం. సోదరుడు మళ్ళీ అడిగినటువంటి ప్రశ్న ఏమిటి అంటే, ఇస్లాం మన భారతదేశంలో ముస్లిం రాజులు పరిపాలించేటటువంటి సమయంలో హిందువులు పవిత్రంగా భావించేటటువంటి దేవాలయాలను ధ్వంసం చేశారని సోదరుడు అడిగారు. అదేవిధంగా పరమత సహనం గురించి ఇస్లాంలో ఏముంది అని కూడా అడిగారనమాట. సోదరు మహాశయులారా, మరి నేను నా యొక్క ప్రసంగంలోని హిస్టరీ ఆఫ్ ఇండియా యాజ్ టోల్డ్ బై ఇట్స్ ఓన్ హిస్టారియన్స్ అనేటటువంటి ప్రఖ్యాతిగాంచినటువంటి చరిత్ర గ్రంథము, అందులో ముస్లిం పరిపాలన కాలములో ముస్లిం రాజులు హిందూ దేవాలయాలను ధ్వంసం చేశారని, ఇలాంటి అనేక అపోహలు కల్పించబడడానికి కారణము బ్రిటిష్ రచయితల హస్తం ఉంది అనే విషయాన్ని నేను తెలియజేశాను. అయితే దీనికి సంబంధించి కొంతమందికి కొన్ని అపోహలు ఉన్నాయి. ఉదాహరణకి ఔరంగజేబు మందిరాలను ధ్వంసం చేశాడు అనేటటువంటి ఒక అపోహ ఉందన్నమాట. దీనికి సంబంధించి చూసినట్లయితే ఔరంగజేబు యొక్క జీవితంలో ఆయన ఒక మందిరాన్ని కూల్చేశాడు, ఒక మసీదుని కూడా కూల్చేశాడు. కానీ మందిరాన్ని మసీదుని ఎందుకు ధ్వంసం చేశాడు అన్న విషయాన్ని మనం చూసినట్లయితే, ఔరంగజేబు ఆయన తన సైన్య సమేతంగా బెంగాల్ వెళ్ళేటటువంటి సందర్భంలో వారణాసిలో ఆగడం జరుగుతుంది. ఎందుకంటే ఆ యొక్క ఔరంగజేబుతో పాటు రాజులు, వారి యొక్క రాణులు కూడా ఉన్నారు. వారు అనుమతి అడిగారు అనమాట. బెంగాల్ వెళ్తుంటే మధ్యలో ఔరంగజేబుని అనుమతి అడగడం జరుగుతుంది. అయ్యా, మీరు మాకు అవకాశం ఇచ్చినట్లయితే ఇక్కడ గంగలో మేము పవిత్ర స్నానం చేసి అక్కడ విశ్వనాథ మందిరానికి వెళ్ళి మేము దర్శనం చేసుకుంటామని అనుమతి కోరినప్పుడు ఆయన అనుమతి ఇస్తారు. అప్పుడు రాణులు పల్లకిలో బయలుదేరుతారు. వారందరూ కూడా గంగలో మునిగి విశ్వనాథుని దర్శించుకొని అందరూ కూడా వచ్చేస్తారు. కానీ కచ్ ప్రాంతానికి చెందినటువంటి ఒక రాణి కనబడదు. ఈ విషయం ఔరంగజేబుకు తెలిస్తే ఆయన ఉగ్రుడైపోతాడు. తర్వాత అందరూ వచ్చారు, ఈ కచ్ ప్రాంతానికి చెందినటువంటి రాణి ఎందుకు రాలేదు అని దర్యాప్తు చేసి చివరిగా వారు ఆ విశ్వనాథ మందిరానికి వెళ్ళి చూస్తారనమాట. ఆ అధికారులందరూ కూడా అక్కడికి వెళ్ళి చూసినప్పుడు ఆ విశ్వనాథ మందిరములోని ఒక గోడకు అమర్చబడినటువంటి గణేశుని విగ్రహం ఒకటి కదిలినట్లు కనబడుతుంది. వారికి అనుమానం వచ్చి ఆ గణేశుని విగ్రహాన్ని పక్కకు జరపగానే అందులో ఒక పెద్ద సొరంగం ఉంటుంది, మెట్లు ఉంటాయి. వారు దిగి అందులో చూసినప్పుడు ఆ యొక్క మహారాణి యొక్క శీల అపహరణ జరిగింది. ఆమె వివస్త్రగా అక్కడ కనబడుతుంది. వారు నిర్ఘాంతపోయి ఆశ్చర్యపోయి ఈ విషయాన్ని ఔరంగజేబుకు తెలియజేయడం జరిగింది. అప్పుడు ఆయన ఏం చేశారంటే, మరి పవిత్రమైనటువంటి ప్రదేశాన్ని వీరు పాడు చేశారు అనేటటువంటి ఆలోచనతో ఆ విగ్రహాలను వేరే ప్రాంతానికి పంపించి ఆ విశ్వనాథ మందిరాన్ని కూల్చివేయడం జరుగుతుందన్నమాట. ఇది ఒకే ఒక సంఘటన ఔరంగజేబు జీవితంలో మనకు కనబడుతుంది. అలాగే ఒక మసీదును కూడా ఆయన ధ్వంసం చేశారు. ఈ విషయం ఎవరు చెప్పరు. గోల్కొండలోని జామియా మసీద్ని ఆయన ధ్వంసం చేశారు. ఎందుకంటే ఆనాటి తానిషా ప్రభుగా పిలువడేటటువంటి రాజు ఏం చేశాడంటే, ప్రజల నుండి ట్యాక్స్ వసూలు చేసి ఆయన కేంద్ర ప్రభుత్వమైనటువంటి ఢిల్లీకి పంపేవాడు కాదు. ఈ విధంగా కొంతకాలానికే కొన్ని కోట్ల సంపద ఆయన దగ్గర తయారవుతుంది. అతడు ఏం చేస్తాడంటే, ఆ డబ్బుల్ని మొత్తం కూడా భూమిలో పాతి పెట్టి దానిపై మసీదు నిర్మిస్తాడు. ఈ విషయం ఔరంగజేబుకు తెలిసి ఆ మసీదుని పడగొట్టి ఆ డబ్బుని పేద ప్రజల అవసరాల కోసం ఇచ్చాడనమాట. ఇది సంఘటన. ఈ విధంగా మరి ఒక మసీదుని, ఒక మందిరాన్ని ఔరంగజేబు కూల్చేశాడు. కానీ దాని వెనక ఒక బలమైనటువంటి కారణం ఉంది. 1930 యంగ్ ఇండియా 13వ పత్రికలో మహాత్మా గాంధీ వారు ఏమంటారంటే, టీపు సుల్తాన్ని ఒక ఉగ్రవాదిగా బ్రిటిష్ వాళ్ళు పాశ్చాత్య నాగరికత సృష్టించింది. వాస్తవానికి టీపు సుల్తాన్ ఎవరైతే ఉన్నారో, మైసూరు పులి ఫతా అలీ టీపు సుల్తాన్ హిందువులతో సత్సంబంధాలు, చాలా మంచి సంబంధాలు ఉండేవి. జగద్గురు శంకరాచార్య వారితో కూడా ఆయనకు మంచి సంబంధాలు ఉండేవి. అదేవిధంగా ఆయన యొక్క రాయబారులు, ఆయన దగ్గరి సంబంధులంతా కూడా హిందువులు అనే విషయాన్ని మహాత్మా గాంధీ వారు చెప్పారు. అయితే ఒక విషయం, మరి ఇస్లాంలో పరమత సహనము ఉంది అంటే ఖురాన్లోని సూర అల్ అనామ్ 108వ వచనాన్ని మనం చూసినట్లయితే, వలా తసబ్బుల్లదీన యదూన మిన్ దునిల్లా, ముస్లింలకు ఆజ్ఞాపించడం జరిగింది. ఓ ముస్లింలారా, ముస్లిమేతరులు హిందువులు ఆరాధించేటటువంటి విగ్రహాలను మీరు దూషించకండి అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కండిషన్ పెట్టాడు. ఇంతకంటే మించిన పరమత సహనం ఏముంటుంది? ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి కాలంలో ఆయన మక్కా నుండి మదీనాకు వెళ్ళిపోయిన తర్వాత కరువు ఏర్పడింది. అక్కడ తినడానికి ఆహారం లేదు. చిన్న పిల్లలు సైతం ఆకలికి అలమటిస్తున్నారు. ఆ సందర్భంలో ఇస్లాం ధర్మానికి బద్ధ శత్రువులు అయినటువంటి అబూ సుఫియాన్, సఫాన్ బిన్ ఉమయ్య అనేటటువంటి ఇస్లాం ధర్మానికి బద్ధ శత్రువులకి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆనాటి 500 దిర్హంల్ని అవసరార్థుల్లో పంచండి అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పంపించారు. ఇంతకంటే మించిన పరమత సహనం ఏముంటుంది సోదరులారా? కాబట్టి ఇస్లాంలో సమస్త మానవాళి ఒకే జంట సంతాన, పరస్పరం సహోదరులు. కాబట్టి ఇస్లాం పరమత సహనాన్ని బోధిస్తుంది. ఖురాన్లో అనేక విషయాలు, అనేక ఆయతులు మీకు ఈ విషయం కనబడుతుంది. కాబట్టి ఒక్కసారి ఖురాన్ చదువుతారని ఆశిస్తున్నాను. జజాకల్లాహు ఖైర్.